నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీలు పొత్తుతో ముందుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. తెలుగుదేశం జనసేనకి ఇచ్చేటువంటి సీట్లు ఫైనల్ అయిపోయినట్టుగా మనకి తాజాగా సమాచారం ఉంటుంది. ప్రాథమికంగా మాకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి సీట్లకు సంబంధించి మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఏ జిల్లా నుంచి ఏ అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి తెలుగుదేశం ఇవ్వబోతుంది ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతలు ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లియర్ పిక్చర్ అయితే వాళ్ళకు వచ్చేసినట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే నరసన్నపేట జనసేనకి ఇచ్చేటువంటి స్థానం నరసన్నపేటగా తెలుస్తోంది. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరంలో విజయనగరం అసెంబ్లీ స్థానం జనసేనకి ఇవ్వబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే గాజువాక, మాడుగుల, విశాఖ సౌత్, విశాఖపట్నం నుంచి 3 స్థానాలు జనసేనకు ఇస్తున్నటువంటి సమాచారం మనకు వస్తుంది. దీని తర్వాత తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి జిల్లాలో జనసేన మిగతా అన్ని జిల్లాల్లో కంటే గోదావరి జిల్లాలో చాలా బలంగా జనసేన పార్టీ కనిపించిన విషయం తెలిసిందే. జనసేన బలాన్ని పరిగణలోకి తీసుకుని జనసేనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం, పి గన్నవరం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు 4 స్థానాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి జనసేనకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం, నర్సాపురం ఈ 4 స్థానాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 4 స్థానాలు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అంటే గోదావరి జిల్లాలో మొత్తం 8 స్థానాలు జనసేన పార్టీకి వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో ఏ విధంగా ఉండిపోతుంది? కృష్ణా జిల్లాలో ఏ స్థానాలు వస్తున్నాయంటే అవనిగడ్డలో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశం ఉందని కొంత చర్చ అయితే జరుగుతోంది. మరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారా లేకపోతే వేరే స్థానానికి వెళ్తారని ప్రస్తుతం నుండి సమాచారం ప్రకారం అవనిగడ్డ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది పవన్ కళ్యాణ్. ఇక పెడన, తర్వాత కైకలూరు, విజయవాడ వెస్ట్ ఈ 4 స్థానాలు కృష్ణా జిల్లా నుంచి జనసేన పార్టీకి రాబోతున్నట్టుగా మనకు సమాచారం. ఇక గుంటూరు జిల్లా నుంచి వస్తున్నటువంటి సమాచారం గుంటూరు 2, ప్రత్తిపాడు, తెనాలి. ఈ తెనాలిలో జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ నెంబర్ 2గా పార్టీలో ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ తెనాలి స్థానం అయినా ఆ తెనాలి స్థానం నుంచి ఆయనే పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటూరు 2, ప్రత్తిపాడు, తెనాలి 3 స్థానాలు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇవి 4, 3, 7 స్థానాలు ఇక్కడ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించి చర్చలు కూడా పూర్తయిపోయాయి. జనవరి మొదటి వారంలోనే ఈ స్థానాలకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రకాశం జిల్లాలో ఎలా ఉందో చూద్దాం. ప్రకాశం జిల్లాలో దర్శి స్థానాన్ని జనసేనకి ఇవ్వబోతున్నారు. అలాగే ఒంగోలు అసెంబ్లీ స్థానాన్ని కూడా జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో వెంకటగిరి స్థానం జనసేన పార్టీకి వెళుతున్నట్టుగా సమాచారం వస్తోంది. ఇక రాయలసీమ జిల్లాలో ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా రాయలసీమ జిల్లా విషయానికి వస్తే రాయలసీమలో జనసేన ప్రభావం పెద్దగా లేదు. అయినప్పటికీ కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, మిత్ర ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం కొన్ని స్థానాలు రాయలసీమ జిల్లా నుంచి కూడా ఇస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. అనంతపురం జిల్లాలో అనంతపురం స్థానము, అలాగే ధర్మవరం. అనంతపురం జిల్లాలో అనంతపురం అసెంబ్లీ స్థానం, అలాగే ధర్మవరం స్థానాన్ని జనసేనకి ఇవ్వబోతోంది టీడీపీ అని ఇక్కడ మనకి సమాచారం వస్తుంది. చిత్తూరు జిల్లా నుంచి చూసుకుంటే చిత్తూరు అసెంబ్లీ, అలాగే తిరుపతి అసెంబ్లీ కూడా జనసేన పార్టీ దక్కించుకోబోతున్నట్టుగా ఈ పొత్తు ధర్మంలో భాగంగా ఈ అసెంబ్లీ స్థానాలు కూడా జనసేన పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కడప జిల్లా విషయానికి వస్తే రాజంపేట, అలాగే జమ్మలమడుగు 2 స్థానాలు జనసేనకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం జమ్మలమడుగుని కొంచెం స్పెషల్గా చెప్పుకోవాలి. జమ్మలమడుగు నుంచి సునీత అంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వివేక కుమార్తె ఎవరైతే ఉన్నారో సునీత అలుపెరగని పోరాటం చేస్తున్నారో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మనకు తెలిసిన విషయమే. సునీత ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. జమ్మలమడుగు నుంచి జనసేన తరఫున పోటీ చేసే ఆలోచనలో జనసేన సునీతకి టికెట్ ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జమ్మలమడుగు నుంచే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆయన వైసీపీ అసెంబ్లీ జమ్మలమడుగు నుంచే పోటీ చేస్తారని చర్చ జరుగుతుంది. ఆయన గనక అక్కడ పోటీ చేస్తే సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె సునీత
జనసేన పార్టీ నుంచి టికెట్ ఇచ్చి అవినాష్ రెడ్డిని ఓడించాలన్న ఒక కృత నిశ్చయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరొక వైపు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా సునీత ఇక్కడ పోటీ చేస్తే మద్దతు ఇచ్చే విషయాన్ని కూడా పూర్తిగా పరిశీలించి అక్కడ వేరే వాళ్ళని ఎవరిని నిలబెట్టకుండా, ఒకవేళ నిలబెట్టినా సరే సునీతకే మద్దతు తెలిపే విధంగా అక్కడ చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టుగా ఒక చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మొత్తానికి జనసేన పార్టీకి 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 30 అసెంబ్లీ స్థానాలు అంటే జనసేన పార్టీ 45కు పైగా స్థానాలు ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అధినేతలు కూర్చొని చర్చించుకున్న తర్వాత 30 స్థానాలకు పరిమితమైనట్టుగా మనకి సమాచారం వస్తుంది. 30 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా 30 స్థానాలు ఇస్తున్నారు. ఆ 30 స్థానాలు మ్యాక్సిమం 99.99% ఇప్పుడు నేను ఏవైతే అసెంబ్లీ స్థానాలు చెప్పానో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆ అసెంబ్లీ స్థానాలు 99.99% జనసేనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎంపీల విషయం ఏ విధంగా ఉందో చూద్దాం. 3 ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నారు. ఆ 3 ఎంపీ స్థానాలు ఇవే: అనకాపల్లి ఒకటి, కాకినాడ ఒకటి, తిరుపతి ఒకటి. ఈ 3 అసెంబ్లీ స్థానాలు కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 30 అసెంబ్లీ, 3 ఎంపీలు అనకాపల్లి, అలాగే కాకినాడ, తిరుపతి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి అవనిగడ్డ నుంచి అలాగే తిరుపతి నుంచి ఈ 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 30 అసెంబ్లీ స్థానాల్లో ఒకటేమో అవనిగడ్డ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, తర్వాత తిరుపతి అసెంబ్లీ కూడా వినిపిస్తుంది. ఈ 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 30 అసెంబ్లీ స్థానాలు జనసేనకి ఇస్తున్నారు, 3 ఎంపీ స్థానాలు ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో 2 పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేసి వైసీపీ విముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మార్చాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో ఈ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్న జరిగినటువంటి విశాఖ వేదికగా యువగడం ముగింపు సభగా కూడా పార్టీ అధినేతలు ఈ రకమైన పిలుపునే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, వైసీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటే కనుక పొత్తు ధర్మాన్ని పూర్తిగా పాటించాలి. ఎక్కడ ఎవరు కూడా వేరే ప్రకటనలు చేయొద్దు. 2 పార్టీలు క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ కసిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పొత్తులకు సంబంధించి ఇచ్చే సీట్ల విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా చర్చించుకున్నారు. 30 అసెంబ్లీ స్థానాలు జనసేనకి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు నేను చదివి వినిపించినవి 99.99% ఇవే స్థానాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు 3 ఎంపీలు అనకాపల్లి, కాకినాడ, తిరుపతి ఈ 3 స్థానాల్లో కూడా ఎంపీ స్థానాలు మ్యాక్సిమం వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. అతి త్వరలోనే, అంటే ఎలాగో ఈ సంవత్సరం పూర్తయిపోతుంది, కొత్త సంవత్సరంలో మొదటి వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.